హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు అయితే బొడ్డెం పురుగుల కోసం అడవికి అయితే వచ్చాము. ఈ బొడ్డెం పురుగులు తీసి ఈరోజు మనం కబాబ్ అయితే తయారు చేద్దాము. ఇక్కడ మా రాజు అయితే తీస్తున్నాడు, చూడండి. ఇదిగో ఉందా రాజు? ఉంది బా, ఉందంట. ఈ వీడియో చూసిన తర్వాత కొందరు బ్యాడ్ కామెంట్స్ అయితే పెడతారు, కొందరు మంచి కామెంట్స్ అయితే పెడతారు, మాకు తెలుసు. ఇవైతే మా ఆహారపు అలవాట్లు మేము చూపించడంలో మేమైతే ఎప్పుడు కూడా సిగ్గుపడము. మరి మీ ఇష్టం, మంచి కామెంట్స్ పెడతారో లేకుంటే బ్యాడ్ కామెంట్స్ పెడతారు అనేది. బాగా తీస్తున్నాను బా, ఇలా పెట్టి చెయ్యందని ఈ విధంగా తీస్తాం మేము. ఇది వచ్చేసింది బొడ్డెం పురుగు. మా అడవుల్లో వచ్చిన తర్వాత మంచిగా ఉసిరికాయలు కూడా దొరుకుతుంటాయి. ఇక్కడ ఉసిరికాయ అయితే మీకు కనిపిస్తుండొచ్చు. ఫ్రెండ్స్, ఈ రోజు బొడ్డెంలు చాలానే తీసాము. ఎంత తీసాం అనేది కనిపిస్తున్న ఈ లింక్ పైన క్లిక్ చేసి పూర్తి వీడియోలు అయితే చూడండి. ఇక్కడైతే కొన్ని ఉన్నాయి, కానీ మేము తీసిన దాంట్లో అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. పూర్తి వీడియో చూడండి. అందులో ఇంకా మంచిగా పట్టాలి రాజు, సరిపోతుంది ఇది. ఫ్రెండ్స్, పుల్లలకి అయితే గుచ్చుతున్నాం కబాబ్ కోసం ఈ బొడ్డెంలు. ఇదిగో కిందన కూడా ఉన్నాయి కొన్ని, అయితే తయారు చేసాం ముందుగానే. మంచి వాసన అయితే కొడుతున్నాయి ఇట్లా తిప్పుతున్నప్పుడు. ఇది కాలాలంటే కనుక ఎంతో టైం పట్టదు మనకు, ఒక 5 నుంచి ఒక 8 నిమిషాల్లో అయిపోతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు కాల్చుకున్న కబాబులు అయితే మేము తింటున్నాం, చూడండి. చాలా బాగా వచ్చాయి ఇవి. బామర్ది కొండ పైన ఉన్నాను కానీ అంటే ఇలా మసాలా పెట్టినది ఎప్పుడు తినరు బామర్ది. తయారు చేసి కబాబ్ లాగా తయారు చేసి తినరు. చాలా బాగున్నాయి. టేస్ట్ బాగుంది. టేస్ట్ బాగుంది, చాలా బాగుంది. మీరు కూడా తినేవాళ్ళు అయితే ఒకసారి ఈ యొక్క పద్ధతిలో ట్రై చేయండి, మీకైతే నిజంగా నచ్చుతుంది. చాలా చాలా బాగుంటుంది అంటారు కదా బా, ఆహా ఏమి రుచి అనేసి. అలా ఉంది. ఈ కబాబ్తో పాటుగానే మంచి రుచికరమైన భోజనం కూడా మేము తయారు చేసుకున్నాము. ఇదంతా కూడా మీరు చూడాలంటే పూర్తి వీడియో అనేది మీరు చూడాల్సిందే. మీకు కనిపిస్తున్న ఈ లింక్ పైన ఒకసారి క్లిక్ చేయండి. చూసారు కదా ఈ చిన్ని వీడియో, మీకు నచ్చుంటే మాత్రం ఒక లైక్ అయితే కూడా మర్చిపోవద్దు. ఇట్లాంటి కంటెంట్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మన ఈ యొక్క ఫారెస్ట్ కుకింగ్ ఛానల్ అనే దానికి సబ్స్క్రైబ్ అవ్వండి.